ఎక్స్క్యూజ్ మీ సార్, మీ అబ్బాయి మురళిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. విత్ యువర్ పర్మిషన్. ఏం చేశాడు? ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ మీద దౌర్జన్యం చేసి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ని దొంగిలించాడు. ప్లీజ్ కమ్ ఆన్, సర్చ్. అయ్యో నా బిడ్డ, ఏమయ్యా చూస్తూ ఊరుకుంటావేమయ్యా? ఆగమని చెప్పవయ్యా. వైజయంతి, తమ్ముడని కూడా చూడకుండా అరెస్ట్ చేశావో ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించుకో. యూనిఫామ్ లో ఉన్నప్పుడు బంధుత్వాలు మర్చిపోతానని చెప్పండి మీ ఆవిడికి. ఆగమని చెప్పవయ్యా. రాయిలో నుంచుంటావేమయ్యా నా బిడ్డ. చెప్పు, ఆ పేపర్ ఎవరికిచ్చావు? నాకేం తెలీదు. చెప్పు. అక్క అనడం నేర్చుకుని ఉంటే నాలా బాగుపడేవాడిరా. చెప్పు, నిజం చెప్పు, ఎవడి కోసం చేశావు ఈ పని? చెప్పు. ముత్తు కృష్ణయ్య గారు అబ్బాయి చక్రవర్తి. కాలేజీ చదువంటే అయ్యల్లారో, చాతగారి సొమ్ములాగా అమ్మల్లారా. మార్కుల పేపర్లంటే అయ్యల్లారో, మామగారి అప్పులాగా అమ్మల్లారా. చదువుల తల్లికే కందుగొట్టే నాయాళ్ళు, ఇంజనీర్లు వైద్యులైతే ఇంకేముంది? గాలికి మేడలు పడతాయి, మందుకు మనుషులు తప్పరు. అరే గాలికి మేడలు పడతాయి, మందుకు మనుషులు తస్తారు. ఈ కుక్కల కొడుకుల్ని పట్టో పట్టో, నీ పిడికిలి పిడుగు చేసి కొట్టో 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 కొట్టో. ఎందిరలగా చూస్తావు ఎగిరిలెగర ఎల్లన్న, ఎందిరలగా చూస్తావు ఎగిరిలెగర ఎల్లన్న. నేను వెజిటేరియన్ తింటాను, నాన్ వెజిటేరియన్ పనులు చేస్తాను. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజుతో నీ ఆయువు మూడింది, అందుకే తీసుకొచ్చాం. ఒక మనిషిని చంపడం అంత తేలిక అనుకుంటున్నావా? చట్టం ఉంది, న్యాయం ఉంది. కరెక్ట్.
నువ్వు చచ్చాక ఆచూకీ తీయవలసిన చట్టం నా ఇంట్లో లంచం లెక్క పెట్టుకుంటోంది. నీ మరణానికి కారకులెవరో తెలుసుకుని దండించవలసిన న్యాయం లంచంలో వాటా పంచుకుంటోంది. చావబోయే ముందు ఆఖరి కోరికేమిటో కోరుకో, అయ్యగారు తీరుస్తారు. కాకి బట్టలు వేసుకున్న నువ్వు ఒక రాక్షసుని అయ్యగారు అంటున్నావు, సిగ్గు లేదురా? ప్రిన్సిపాల్, నీతి వాక్యాలు ఆపవయ్యా. నల్లగమును వేసుకునేది న్యాయాన్ని కాపాడడానికి గాని ఇలాంటి వాళ్ళ కిరాతకాల్ని కప్పి పెట్టడానికి కాదురా నీతి మాలిన వెధవా. నీతి మాలిన వెధవా భలే బిరుదిచ్చాడయ్యా. నా కొడుకుని డిబార్ చేసి వాడి బంగారు భవిష్యత్తు మీద దెబ్బ కొట్టావు. నీ జీవితం మీద నాకు విరక్తి కలిగింది. నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. ముద్దు కృష్ణయ్య, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి లేదా? అమ్మాయి ఇంకా రాలేదు. మీరు? నా పేరు ముద్దు కృష్ణయ్య, వైజయంతి మామయ్యని. మామయ్య? పర్వాలేదులే, అమ్మాయి వచ్చేదా కూర్చుంటాను. ఏం బాబు, నీకు రక్తపోటు చక్కెర వ్యాధి లాంటి రోగాలేమీ లేవు కదా? రాయి లాంటి మనిషినమ్మా, పాషాణం తిన్నా పావు గంటలో రాయించుకుంటాను. దానాయనే నా బాబే, నీలా తినేవాళ్ళుంటే సాయంత్రం దాకా వండి పెట్టగలను. జీడిపప్పు బాగానే వేసావే. అమ్మాయి వచ్చినట్టుంది, ఇంకో ప్లేట్ ఉప్మా తీసుకురామ్మా. బయట కారెవరిది? మావయ్య అంటమ్మా, మర్యాదది బాగానే చేశా. జీడిపప్పు ఉప్మా కూడా చేసి పెట్టా. నేనమ్మా, మీ మామయ్యనే. ఈ పూటే ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో దిగాను. టికెట్ కూడా నా పేరు మీదే ఉందనుకో. ఊర్లో దిగేసరికి ప్రిన్సిపాల్ గారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. మీ పేరు ముద్దు కృష్ణయ్య. తప్పమ్మా, మావయ్యనట్ట పేరు పెట్టి పిలవకూడదు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మహాత్ముడి లాంటి ప్రిన్సిపాల్ చచ్చిపోయాడు. ఆయన పోయే ముందు మా అబ్బాయిని డిబార్ చేశాడు. నేనుంటే ఈ రెండు పనులు జరిగేవి కావు. నేనేమో ఢిల్లీ ఫ్లైట్ లో వెళ్ళాను. టికెట్ నా పేరు మీదే ఉందనుకో. న్యాచురలీ 5 ఏళ్ల క్రితం రామ్మోహన్ రావు అని నీలాగే ఒక ఏఎస్పీ ఉండేవాడు. ఒక లాయర్ ఇలాగే నా మీద కత్తిగట్టి ఆత్మహత్య చేసుకుంటే ఇది హత్య, దీనికి నువ్వే కారణమంటూ నా మీద పడ్డాడు ఆ ఏఎస్పీ. కాదయ్యా మహానుభావ, నాకేం సంబంధం లేదన్నాను. వినలేదు. ఆ మరుసటి రోజే జీప్ యాక్సిడెంట్ అయి వెన్నుపూస విరగ్గొట్టుకున్నాడు. నేనేమో ఢిల్లీ ఫ్లైట్ లో వెళ్ళాను. టికెట్ నా పేరు మీదే ఉందనుకో. కానీ మీరు మాత్రం ఊర్లోనే ఉన్నారు. తెలివిగలదానివి, అందుకే ఐపీఎస్ పాస్ అయ్యావు. నేను నీ అంత తెలివిగలవాణ్ణి కాను, కానీ మనసున్నవాణ్ణి. అందుకే ఆసుపత్రిలో ఉన్న ఆ ఏఎస్పీ కుటుంబానికి ₹1,00,000 విరాళం ఇచ్చాను. మా నాయనే, ఎంత మంచి మనసు నీది. నువ్వు లోపలికి వెళ్ళు. చూడు ముద్దు కృష్ణయ్య, ఒక పోలీస్ ఆఫీసర్ వెన్నుపూస విరగొట్టి శిక్ష తప్పించుకున్న ఘనుణ్ణి, ఒక విద్యావేత్తను నడిబజార్లో హత్య చేసి శిక్ష తప్పించుకున్న మేధావిని ఢిల్లీ వెళ్లకుండా, టికెట్ నా పేరున కొనకుండా సత్కరిస్తాను. ఆ సత్కారం 7 ఏళ్లు కావచ్చు, యావజ్జీవం కావచ్చు, మరణ దండన కావచ్చు. ఆహా, ఎంతకాలానికి చూశాను 16 అణాల ఆంధ్రుల ఆడబడుచుని. భేష్, వస్తాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు చెప్పినట్టుగానే. నువ్వు నాకు వర్తమానంలో సాయి పెడితే నేను నీకు భవిష్యత్తులో ఉపయోగపడే పనిచేశాను. యాన్యుటీ బాండ్స్. థ్యాంక్ యూ సార్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్రిన్సిపాల్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్. Shall I make a move, madam? నేను చెప్పాను కదమ్మా ప్రిన్సిపాల్ ఆత్మహత్య చేసుకున్నాడని. అన్నట్టు డాక్టర్ కూడా రిపోర్ట్లో అదే రాశాడనుకుంటాను. ఇలా కోపం తెచ్చుకునే పెద్ద పెద్ద ఆఫీసర్లు బ్యాక్ బోన్ లేకుండా చేసుకున్నారు. రామ్మోహన్ రావు, హలో మాజీ ఏఎస్పీ కులాసానా? అమ్మా వైజయంతి. నమస్కారం రామ్మోహన్ రావు గారు. ఏమ్మా నిన్ను బెదిరిస్తున్నాడా ముద్దు కృష్ణయ్య? మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆ ముద్దు కృష్ణయ్య అంత చండాలుడు ఇంతవరకు పుట్టలేదమ్మా. ట్రైనింగ్ పీరియడ్ లో నన్నందరూ 101 జిల్లాలకు అందగాడా అని పిలిచేవారు. మన డిపార్ట్మెంట్ ని తన వెన్ను వెనక పెట్టుకుని నా వెన్ను విరిచి నా 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేశాడమ్మా. పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో ప్రజల్ని చంపుతున్నారని రోజుకో పేపర్ రాస్తుందే కానీ నాలాంటి సిన్సియర్ పోలీస్ అధికారుల్ని ఓపెన్ ఎన్కౌంటర్ల పేరుతో దారుణంగా చంపే ఈ ముద్దు కృష్ణయ్యల గురించి రాయటానికి ఎన్ని పేపర్లకి దమ్ములున్నాయమ్మా. పొద్దున్న సూర్యుడు ఉదయించగానే నా కాళ్ల వంక చూసుకుంటానమ్మా. నడవాలన్న కోరికతో కాదు, నడక వస్తే పబ్లిక్ లో ఆ ముద్దు కృష్ణయ్య గాడి ముఖం మీద నా బూట్ కాల్తో తన్ని జనానికి ధైర్యాన్ని ఇవ్వడానికి. నేను నిలబడగలనో లేదో నాకు తెలియదమ్మా, కానీ నువ్వు వాణ్ణి ఉరికమ్మానికి ఎక్కిస్తే మాత్రం నిన్ను అభినందించడానికి నా 2 చేతులు మిగిలే ఉన్నాయమ్మా. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ డే.